హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఒక ఎమోషనల్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక అమాయకమైన అమ్మాయికి అతి చిన్న వయసులోనే పెళ్లి చేస్తారు. ఆమె తండ్రి ప్రమాదవశాత్తు హఠాత్తుగా చనిపోతాడు. ఆమె తల్లి ఇంకో పెళ్లి చేసుకోవడం వల్ల ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఇద్దరి ప్రేమకి దూరమైపోతుంది. పెరిగి పెద్దయ్యాక ఆమె భర్త సైన్యంలో దేశం కోసం ప్రాణాలు అర్పిస్తాడు. అయితే చనిపోయిన తన భర్త స్థానంలో ఆమెను తీసుకెళ్లడానికి మరో వ్యక్తి వస్తాడు. మరి ఆ నిజం ఆ అమ్మాయికి మిగతా అందరికీ తెలిసినప్పుడు ఏం జరుగుతుంది? ఈ సినిమా ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా రాసిన నవల నుండి తీసుకోబడింది. చీకటి కమ్ముకున్న ఆ అమ్మాయి జీవితంలో వెలుగు ఎలా నిండింది, ఆమె పొందలేకపోయిన ప్రేమ తిరిగి ఆమెను ఎలా చేరింది అనేది ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. దానికంటే ముందు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడే మన ఛానల్లో ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియోస్ మీ నోటిఫికేషన్ వరకు వస్తాయి. ఇంకా ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్టోరీ చూసేయండి. మూవీ స్టార్టింగ్లో 1948వ సంవత్సరంలో పంజాబ్లోని అలువాల్ అనే గ్రామాన్ని చూపిస్తారు. అదే ఊరిలో బసంత్ కౌర్ తన పెద్దమ్మ ఉమ్మడి కుటుంబంతో కలిసి నివసిస్తూ ఉంటుంది. ఆ కుటుంబంలో అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ, పెదనాన్న, చిన్నాన్న, వాళ్ళ పిల్లలు ఇలా అందరూ ఉంటారు. ఆ కుటుంబం కేవలం పెద్దది మాత్రమే కాదు, చాలా సంతోషంగా కూడా ఉంటుంది. బసంత్ అందరికన్నా ఎక్కువగా తన తల్లిని ప్రేమిస్తుంది. కానీ ఆమెకు ప్రాణం మాత్రం తన తండ్రి. అలాగే బసంత్ వాళ్ళ అత్తయ్య కూడా ఉంటుంది. ఆమె లేకపోతే బసంత్కు అస్సలు తోచదు. అలాంటిది తర్వాత ఒకరోజు ఆమె తండ్రి తన అన్న కొడుకుతో కలిసి పొలంలో పనిచేస్తూ ఉంటాడు. ఈలోగా తన అన్న కొడుకు కాలి దగ్గరికి ఒక పాము రావడాన్ని అతను గమనిస్తాడు. అది అతన్ని కాటు వేయబోయే లోపు బసంత్ తండ్రి అతన్ని వెనక్కి తోసేసి తన ప్రాణాన్ని కాపాడతాడు. కానీ ఆ పాము బసంత్ తండ్రిని కాటేస్తుంది. అతన్ని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లే సమయం కూడా ఉండదు. బసంత్ కళ్ల ముందే ఆమె తండ్రి ప్రాణాలు కోల్పోతాడు. తండ్రి నీడలో ఆమె ఎప్పుడూ ఏ కష్టం చూడలేదు. కానీ ఇప్పుడు మొదటిసారి దుఃఖం అంటే ఏంటో తెలుసుకుంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. కానీ బసంత్ బాధ మాత్రం తగ్గదు. ఆమె ఎప్పుడూ తన తండ్రి జ్ఞాపకాలలోనే ఉండిపోతుంది. తోటి పిల్లలతో ఆడుకోవడానికి కూడా ఇష్టపడదు. తండ్రి చనిపోయాక ఆ ఇంటిలో ఆమె తల్లికి గౌరవం అనేదే ఉండదు. రోజంతా అందరి పనులు చేస్తూ ఒక పని మనిషిలా బతుకుతూ ఉంటుంది. తర్వాత ఒకరోజు బసంత్ వాళ్ళ తాతయ్య అంటే తన తల్లికి నాన్నగారు అక్కడికి వస్తాడు. ఆయన ఒక తహసీల్దార్. వితంతువుగా మారిన తన కూతుర్ని చూడ్డానికి ఆయన అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. ఆయన వచ్చే సమయానికి బసంత్ తల్లి ఆమెకు అన్నం తినిపిస్తూ ఉంటుంది. కానీ ఆమె తోడికోడలొచ్చి దానికి తర్వాత తినిపించు, ముందు వెళ్ళి పని చెయ్యి అని అంటుంది. దానికి బసంత్ తల్లి, వదిన గారు, పాప పొద్దున్నుంచి ఏమీ తినలేదు, అన్నం తినిపించనియండి అని బతిమాలుకుంటుంది. కానీ ఆమె తోడికోడలు ఆ ప్లేటు లాక్కుని బయట పడేస్తుంది. ఇదంతా బసంత్ తాతయ్య చూస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు తన కూతురికి ఆ ఇంట్లో ఎలాంటి అవమానాలు జరుగుతున్నాయో ఆయనకు తెలీదు. కానీ ఈరోజు అతను కళ్ళారా చూశాడు. వెంటనే ఆయన బసంత్ని, ఆమె తల్లిని తన ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ తన కూతురుతో, చూడమ్మా, నీకు ఇంకా వయసుంది, నువ్వు రెండో పెళ్లి చేసుకోవాలి. మన దేశం ఇప్పుడిప్పుడే మారుతోంది. వితంతు వివాహాలకు ఎవ్వరూ వ్యతిరేకంగా లేరు అని నచ్చజెప్తాడు. ఇంట్లో అందరూ ఇదే సరైన నిర్ణయం అని అనుకుంటారు. కానీ బసంత్ తల్లి ఏమాత్రం రెండో పెళ్లికి ఒప్పుకోదు. అయినా ఆమె ఒక ఆడది కాబట్టి అందరి నిర్ణయాన్ని అంగీకరించి తీరాలి. మరోవైపు బసంత్ తాతయ్య, నానమ్మలకు తమ మనవరాలు కావాలి. అందుకే వాళ్ళు బసంత్ను తమకు ఇచ్చేయమని అడగడం మొదలు పెడతారు. ఈ విషయం మీద ఊర్లో ఒక పంచాయతీ జరుగుతుంది. ఆ పంచాయతీలో బసంత్ కౌరు తన తాతయ్య, నానమ్మల దగ్గరే ఉండాలని, ఆమె తల్లికి రెండో పెళ్లి చేసేలా అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు. బసంత్కు రావాల్సిన ఆస్తిపాస్తులు ఆమెకే చెందుతాయని, సమయం వచ్చినప్పుడు ఆమెకు పెళ్లి కూడా చేస్తామని, ప్రతి 6 నెలలకు ఒకసారి తన తల్లిని కలుసుకోవడానికి వాళ్ళ తాతయ్య ఇంటికి పంపిస్తామని కూడా తీర్పిస్తారు. ఈ నిర్ణయంతో బసంత్ తన తల్లిని ఎన్నో ప్రశ్నలు అడుగుతుంది. అమ్మా, నేను ఏడిస్తే నన్ను ఎవరు ఓదారుస్తారు? నువ్వు నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అమాయకంగా అడుగుతుంది. కానీ ఆమె తల్లి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంటుంది. పెద్దల నిర్ణయాన్ని తను అంగీకరించి తీరాలి. మరుసటి రోజు బసంత్ తల్లి బరువెక్కిన గుండెతో ఏడుస్తూ తన కూతురికి ఎన్నో విషయాలు నచ్చజెప్పి ఆమెను తన అత్తవారింటికి పంపించేస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. బసంత్ వాళ్ళ పిన్ని, పెద్దమ్మలు ఆమెకు నూరిపోస్తూ ఉంటారు. 6 నెలల తర్వాత మీ తాతయ్య నిన్ను తీసుకెళ్లడానికి వస్తాడు. అప్పుడు నువ్వు వెళ్ళనని చెప్పు. నాకు మా అమ్మ గుర్తుకు రావట్లేదని చెప్పేయని నేర్పిస్తారు. వాళ్ళు చెప్పినట్లే జరుగుతుంది. 6 నెలల తర్వాత బసంత్ తాతయ్య ఆమెను తీసుకెళ్లడానికి వస్తాడు. కానీ బసంత్ తన తల్లి దగ్గరకు వెళ్ళడానికి ఇష్టపడదు. వాళ్ళు నేర్పించిన మాటల్ని ఆమె కూడా చెప్తుంది. పాత గాయాలను మళ్లీ రేపడం ఎందుకని, ఆ అమ్మాయికి ఇక్కడే బాగుందని అందరూ సరిపెట్టుకుంటారు. కొన్ని రోజుల తర్వాత బసంత్కు చిన్న వయసులోనే పెళ్లి చేసేస్తారు. తన జీవితంలో ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకోలేని వయసులో ఆమె అదంతా ఒక బొమ్మల పెళ్లి ఆటలా భావిస్తూ ఉంటుంది.
అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే బసంత్‌ను పెళ్లి చేసుకున్న అబ్బాయి వాళ్ళ ఊరికి దగ్గరలోనే బసంత్ తల్లికి కూడా రెండో పెళ్లి జరుగుతుంది. ఈ విషయం బసంత్ కూడా చెప్తారు. ఆ మాట వినగానే ఆ అమాయకురాలు తన తల్లి దగ్గరికి వెళ్ళొచ్చని సంబరపడుతూ రెడీ అవ్వడం మొదలుపెడుతుంది. కానీ పెద్దయ్యాక గానీ అత్తవారింటికి వెళ్ళలేవని చెప్పి ఆమెను ఆపేస్తారు. తన తల్లిని కలుసుకునే అవకాశం మరోసారి చేజారిపోతుంది. అప్పట్నుండి తన తల్లి దగ్గరికి ఎప్పుడు వెళ్తానా అని బసంత్ రోజులు లెక్క పెట్టుకుంటూ గడుపుతూ ఉంటుంది. అయితే తన అత్తయ్య పుట్టింటికి వచ్చినప్పుడు మాత్రం బసంత్ చాలా సంతోషంగా ఉంటుంది. ఇలా నెలలు కాస్త సంవత్సరాలుగా మారతాయి. ఇప్పుడు బసంత్ పెరిగి పెద్దవుతుంది. కట్ చేస్తే ఇక్కడ 1962వ సంవత్సరంలో సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇండియా చైనా యుద్ధం జరుగుతున్న సమయంలో చైనా బార్డర్లో మెహతాబ్ సింగ్ అనే వ్యక్తిని చూపిస్తారు. అతనికి తన ఆఫీసర్ పిలుస్తున్నాడని కబరొస్తుంది. అతను అక్కడికి వెళ్ళగానే ఆ ఆఫీసర్, నేను పిలిచేది ఇంకో మెహతాబ్ని, కానీ ప్రతిసారి నువ్వు వస్తావు, నిన్ను పిలిస్తే అతను వస్తాడు, మీ ఇద్దరి పేర్లు ఊర్లు దాదాపు ఒకేలా ఉన్నాయి అని అంటాడు. దానికి మెహతాబ్ తమవి వేర్వేరు పంచాయతీలని పక్కపక్క గ్రామాలని చెప్తాడు. అక్కడే మెహతాబ్ స్నేహితుడు భీమ్ సింగ్ కూడా ఉంటాడు. వాళ్ళిద్దరూ ఎక్కడైనా యుద్ధంలో ఒక మెహతాబ్ చనిపోతే ఆ వార్త ఇంకొకరి ఇంటికి వెళ్తుందేమో అని మాట్లాడుకుంటూ ఉంటారు. దానికి మెహతాబ్, నాకేం పర్వాలేదు, ఎందుకంటే నా కోసం ఏడ్చేవాళ్ళు వెనకాల ఎవ్వరూ లేరు అని చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత ఇండియా చైనా యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధంలో భారత సైన్యం విజయం సాధిస్తుంది. కానీ ఆ పోరాటంలో ఒక మెహతాబ్ సింగ్ ప్రాణాలు కోల్పోతాడు. యుద్ధం ముగిసిపోతుంది. చనిపోయిన మెహతాబ్ మరణ వార్తను, అతని వస్తువులను వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యతని బ్రతికున్న మెహతాబ్ సింగ్కు అప్పగిస్తారు. అతను ఆ సామాన్లు తీసుకుని తోటి సైనికుడు గ్రామానికి బయలుదేరతాడు. యువకుడైన కొడుకు మరణ వార్త విని అతని తల్లిదండ్రులు కుప్పకూలిపోతారు. మెహతాబ్ సింగ్ వాళ్లతో కొన్ని అధికారిక పత్రాలపై అతని భార్య బసంత్ కౌర్ సంతకం కావాలని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు బసంత్ కౌర్ను ఇంకా తమ ఇంటికి కాపురానికి తీసుకురాలేదని, ఆమె ఇంకా తన పుట్టింట్లోనే ఉంటుందని చెప్తారు. దీంతో ఇప్పుడు మెహతాబ్ సింగ్ బసంత్ ఉండే ఆలువల్ గ్రామానికి వెళ్లవలసి వస్తుంది. అతను వాళ్ళ దగ్గర ఆమె ఇంటి అడ్రస్ తీసుకుంటాడు. మరోవైపు బసంత్ని చూపిస్తారు. ఆమె తన స్నేహితురాలతో కలిసి బావి దగ్గర నీళ్లు పడుతూ ఉంటుంది. అప్పుడే మెహతాబ్ అక్కడికి చేరుకుంటాడు. అతను బసంత్ను మంచినీళ్ళు అడిగి, ఇది ఆలువల్ గ్రామమేనా, నేను కాశ్మీర్ సింగ్ ఇంటికి వెళ్ళాలి అని అడుగుతాడు. అతను చనిపోయాడని, కానీ వాళ్ళ కుటుంబం ఇక్కడే ఉంటుందని ఆమె చెప్తుంది. అయితే ఆ సైనికుడిని చూసి బసంత్కు, ఆమె స్నేహితురాళ్లకు ఒక అనుమానం వస్తుంది. ఇతనే బసంత్ను పెళ్లి చేసుకున్న సైనికుడేమో అని అనుకుంటారు. వాళ్ళ చిన్నాన్న కొడుక్కి పెళ్లి కుదరడంతో దానికి పిలవడానికి ఇంటి వాళ్లే అతన్ని రప్పించుంటారని అనుకుంటారు. దారిలో మెహతాబ్కు బహదూర్ అనే ఒక వ్యక్తి తారసపడతాడు. అతను మెహతాబ్తో, నేను ఒక స్కూల్ టీచర్ని, రోజు ఇదే దారిలో వెళ్తాను, ఈ రోజు మీకు సేవ చేసే అవకాశం దొరికింది, మీరు వెళ్తున్నది మా బంధువుల ఇంటికే, కాశ్మీర సింగ్ గారు మా తాతగారే అని చెప్తాడు. అప్పుడు మెహతాబు తాను ఎందుకు వచ్చాడో బహదూర్కు వివరిస్తాడు. మీ కుటుంబంలోని అమ్మాయి బసంత్ కౌర్కు చిన్నప్పుడే మెహతాబ్ సింగ్తో పెళ్లి జరిగింది. అతను దేశం కోసం పోరాడుతూ అమరుడయ్యాడు. ఇప్పుడు కొన్ని అధికారిక పత్రాలపై బసంత్ కౌర్ సంతకం అవసరం ఉంది అని చెప్తాడు. ఈ మాట వినగానే బహదూర్ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఎందుకంటే అతను బసంత్ పెదనాన్న కొడుకు, అంటే బసంత్కు అన్నయ్య అవుతాడు. అతను బసంత్ను తన సొంత చెల్లెలి కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు. అత్తగారింటికి అడుగు కూడా పెట్టకుండానే తన చెల్లి వితంతువుగా మారిపోయిందని అతను కుమిలిపోతాడు. పాపం, అది మొదటి నుండి దురదృష్టవంతురాలు. ముందు తండ్రి చనిపోయాడు, తర్వాత తల్లి వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ చేదు వార్త తెలిస్తే దాని పరిస్థితి ఏంటోనని ఆవేదన చెందుతాడు. మెహతాబు అతన్ని ఓదారుస్తాడు. ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయని తెలుసుకున్న బహదూర్ మెహతాబ్ను ఒక సహాయం అడుగుతాడు. మా చిన్నాన్న కొడుక్కి పెళ్లి జరగబోతుంది. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఇంట్లో సంతోషం లేకుండా పోతుంది. వాళ్ళ సంతోషాన్ని నేను నాశనం చేయలేను. దయచేసి ఈ వార్తని 5 రోజుల తర్వాత చెప్పండి అని బతిమాలుకుంటాడు. మెహతాబు ఊరు అక్కడికి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మళ్ళీ వెళ్ళి రావడం కష్టం. కాబట్టి బహదూరు తన స్నేహితుడి ఇంట్లో ఆ 5 రోజులు ఉండమని మెహతాబ్ను కోరుకుంటాడు. వాళ్ళ బాధను అర్థం చేసుకున్న మెహతాబ్ కూడా అందుకు అంగీకరిస్తాడు. ఈ విషయం బసంత్ కూడా తెలుస్తుంది. కానీ తన భర్త వచ్చాడని బహదూర్ అన్నయ్య అతన్ని తన స్నేహితుడి ఇంట్లో ఉంచాడని ఆమె అపార్థం చేసుకుంటుంది. ఇంట్లో జరుగుతున్న పెళ్లి తర్వాత తన కాపురం కూడా మొదలవుతుందని బసంత్ తన పెళ్లి గురించి కలలు కనడం ప్రారంభిస్తుంది. బహదూర్ ఇంట్లో తన స్నేహితుడైన ఒక సైనికుడు వచ్చాడని, అతనికి భోజనం మన ఇంటి నుండే వెళ్తుందని చెప్తాడు. దాంతో బసంత్ తన స్నేహితురాలతో కలిసి ఏదో ఒక సాకు చెప్పి మెహతాబ్కు భోజనం తీసుకెళ్లడం మొదలు పెడుతుంది. ఒకరోజు బసంత్ స్నేహితురాలు ఆమె పేరు బసంత్ అని మెహతాబ్కు పరిచయం చేస్తారు. ఆమెను చూడగానే తాను చెప్పబోయే చేదు వార్త గుర్తొచ్చి మెహతాబు చాలా బాధపడతాడు. కానీ బసంత్ మాత్రం మెహతాబ్నే తన భర్త అని పూర్తిగా నమ్మేస్తుంది. రాత్రులు నిద్రపోకుండా అతని గురించి కలలు కంటూ ఉంటుంది. మరుసటి రోజు ఎన్నో రోజుల తర్వాత వాళ్ళ అత్తయ్య ఇంటికి రావడంతో
ఆమె సంతోషం రెట్టింపైపోతుంది. బసంత్ మళ్ళీ మెహతాబ్ కోసం భోజనం తీసుకువెళ్తుంది. అతనితో నేను జీవితాంతం మీకు ఇలాగే సేవలు చేస్తాను అని చెప్తుంది. ఆమె మాటలు అతనికి నచ్చుతాయి. కానీ అతను చెప్పడానికి వచ్చిన నిజం గుర్తొచ్చి మౌనంగా ఉండిపోతాడు. ఇలాగే బసంత్ చిన్నాన్న కొడుకు పెళ్లి జరిగిపోతుంది. పెళ్ళైపోయాక బసంత్ తన అత్తయ్యతో నన్ను కాపురానికి పంపించే విషయం గురించి మీరేమైనా మాట్లాడారా? మెహతాబ్ సింగ్ ఇన్ని రోజులుగా మన ఊర్లోనే ఉన్నారు కదా అని అడుగుతుంది. కానీ ఈ విషయం గురించి ఆమె అత్తయ్యకు ఏమీ తెలీదు. నేను ఇంట్లో వాళ్ళతో మాట్లాడి చూస్తానని చెప్తుంది. ఆమె నేరుగా బహదూర్ దగ్గరికి వెళ్ళి అడగ్గా బహదూరు జరిగిన నిజం మొత్తం చెప్పేస్తాడు. అప్పుడు బహదూర్ అతని అత్తయ్య కలిసి ఒక నిర్ణయానికి వస్తారు. వాళ్ళిద్దరూ మెహతాబ్తో మాట్లాడతారు. ఈ సంబంధం మా పెద్దలు కుదిర్చారు. బసంత్కు ఎవరితో అయితే పెళ్లి జరిగిందో వాళ్ళతో మాకు ఇప్పుడు మాటలు కూడా లేవు. ఆ అబ్బాయిని మేమెవరము చిన్నప్పుడు చూసిన తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు చూడలేదు. అతని ముఖం కూడా మాకు గుర్తులేదు. ఈ ఊర్లో అందరికీ తెలిసింది ఒక్కటే, ఖీవీ గ్రామంలో సైనికుడు మెహతాబ్ సింగ్తో బసంత్కు పెళ్ళైందని మాత్రమే. మీలాంటి మంచి వ్యక్తి మాకు ఎక్కడా దొరకడు. దయచేసి మీరు మా అమ్మాయి చేపట్టుకుంటే దాని జీవితం బాగుపడుతుంది అని వాళ్ళు వేడుకుంటారు. కానీ మెహతాబ్ సింగ్ ఒక బాటసారి మాత్రమే. అతను ఇలా ఎలా పెళ్లి చేసుకోగలడు? ఒకవేళ ఈ నిజం ఎప్పటికైనా బసంత్కు తెలిస్తే ఏమవుతుందోనని అతను భయపడతాడు. అయినా సరే వాళ్ళ పరిస్థితిని చూసి, బసంత్ అమాయకత్వాన్ని చూసి అతను ఆ పెళ్లికి సిద్ధపడతాడు. బసంత్ మెహతాబ్ల పెళ్లి ఏర్పాట్లు మొదలవుతాయి. ఆ పెళ్లికి మరో వ్యక్తి కూడా వస్తాడు. అతను బసంత్కు బంధువే. కానీ అతనికి మెహతాబ్ సింగ్ ఎవరో బాగా తెలుసు. అతని పేరు భీమ్ సింగ్. అతను సైన్యంలో మెహతాబ్తో కలిసి పనిచేస్తూ ఉండేవాడు. అతనికి పూర్తి నిజం తెలుసు. ఈ మెహతాబ్కు ముందు వెనక ఎవ్వరూ లేరని, ఇతను చనిపోయిన మెహతాబ్ మరణ వార్తను తీసుకుని ఇక్కడికి వచ్చాడని అతనికి తెలుసు. అందువల్ల ఇతను ఇక్కడ ఏం చేస్తున్నాడని అనుకుంటాడు. వెంటనే అతను మెహతాబ్ దగ్గరకు వచ్చి నువ్వెవరో నాకు బాగా తెలుసు అంటాడు. నువ్వు చనిపోయిన మెహతాబ్ సామాన్ తీసుకుని ఇక్కడికి వచ్చావు. కానీ ఇప్పుడు అతని స్థానాన్ని నువ్వు ఆక్రమించావు. ఒక వితంతువును పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. కానీ ఇలా మోసం చేయడం మాత్రం చాలా పెద్ద తప్పని అంటాడు. మెహతాబు అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ భీమ్ సింగ్ అతని మాటలు వినిపించుకోడు. అతను ఇంట్లో వాళ్ళందరి ముందు మెహతాబ్ సింగ్ గురించి నిజాన్ని బయటపెడతాడు. మీరు ఎవరికైతే పెళ్లి చేస్తున్నారో ఆ అమ్మాయి ఇప్పటికే వితంతువు. మీరు ఎవరినైతే మీ అల్లుడు అనుకుంటున్నారో అతను మీ అల్లుడు కానే కాదు. బసంత్ అసలు భర్త సైన్యంలో చనిపోయాడు. ఇక్కడ కూర్చున్న ఇతను ఆ మరణ వార్తను తీసుకువచ్చిన సైనికుడు మాత్రమే. ఇతను మిమ్మల్ందరినీ మోసం చేసి మీ అమాయకత్వాన్ని ఆసరగా తీసుకున్నాడని గట్టిగా అరుస్తాడు. ఈ నిజం తెలియగానే బసంత్ గుండె పగిలిపోతుంది. ఆమె కుటుంబ సభ్యులు మెహతాబ్ ప్రాణాలు తీయడానికి సిద్ధపడతారు. బసంత్ స్నేహితుడు ఉధమ్ మెహతాబ్ను అక్కడి నుండి పక్కకు లాక్కెళ్తాడు. కానీ బసంత్ బంధువులు మాత్రం ఆ మోసానికి అతన్ని చంపేస్తామని శపథం చేస్తారు. అప్పుడు మెహతాబ్ తన తుపాకీ తీసి నేను తలుచుకుంటే మీ అందరినీ ఇక్కడే చంపగలను. కానీ ఒక్కసారి నేను చెప్పేది వినండి అంటాడు. అప్పుడు బహదూర్ ముందుకు వచ్చి అవును, నా 19 ఏళ్ల చెల్లి వితంతువుగా మారింది. ఏం చేయమంటారు? తెల్ల చీర కట్టి ఇంట్లో ఒక మూలన కూర్చోబెట్టమంటారా? అలా చేస్తే మన పరువు ఏమైనా పెరుగుతుందా? దాన్ని అలా వదిలేయడం మంచిదా, లేక ఒక మంచి వ్యక్తికిచ్చి పెళ్లి చేయడం మంచిదా? మీరే చెప్పండి అని గట్టిగా అడుగుతాడు. కానీ వాళ్ళు తమ ఆడపిల్లలు ఇలా సాంప్రదాయాలు లేకుండా ఎవరితో పడితే వాళ్లతో పంపించలేమని వాదిస్తారు. అప్పుడు బహదూరు వాళ్ళందరి గతాన్ని గుర్తు చేస్తాడు. కానీ ఈ రోజు మాట్లాడుతున్నది కూడా అవే నోళ్లు. ఎప్పుడో సంవత్సరాల క్రితం బసంత్ను తన తల్లి నుండి వేరు చేశాయి. ఆమె తల్లి రెండో పెళ్లికి ఇష్టపడకపోయినా బలవంతంగా నిర్ణయాలు రుద్ది ఆమెను పంపించేశారు. ఈ ఊరి వాళ్ల నిర్ణయాల వల్లే బసంత్ ఈ రోజు వరకు తన తల్లికి దూరంగా బతుకుతోంది. ఆ అమ్మాయి మీద మొదటి నుండి ఎంత అన్యాయం జరుగుతూ వస్తుందో మీకు అర్థం కావట్లేదా? ఇప్పటికైనా మీరు తను ఒంటరిగా బతకాలని కోరుకుంటూ ఉన్నారా అని నిలదీస్తాడు. బహదూర్ మాటలకు గ్రామస్తులకు తమ తప్పు అర్థమైపోతుంది. వాళ్ళందరూ కలిసి బసంత్ మెహతాబ్ల పెళ్లి అన్ని సాంప్రదాయాలతో ఘనంగా జరిపిస్తారు. పెళ్లి తర్వాత మెహతాబు బసంత్ను తీసుకుని తన గ్రామానికి వచ్చేస్తాడు. లోపల నుండి ఒక మహిళ గొంతు వినిపిస్తుంది. మెహతాబు బసంత్తో ఆమె మా పిన్ని. రక్త సంబంధం లేకపోయినా నాకు అమ్మ కన్నా ఎక్కువ. నా పెళ్లి విషయం తెలుసుంటుంది. అందుకే ఈరోజు మా ఇంటికి వచ్చారు అని చెప్తాడు. అతను తలుపు తీయగానే అక్కడ నిలబడి ఉన్నది మరెవరో కాదు, బసంత్ కన్న తల్లే. తల్లిని చూడగానే బసంత్ కన్నీళ్లు పెట్టుకుంటుంది. కానీ తల్లి ఆమెని గుర్తుపట్టక ఎవరమ్మా నువ్వని అడుగుతుంది. తాను ఆమె కూతురు బసంత్ అని చెప్పగానే ఇద్దరూ ఒకరినొకరు పట్టుకుని ఏడవడం మొదలు పెడతారు. ఎవరి నిర్ణయాలైతే వాళ్ళని విడదీశాయో విధి వాళ్లను మళ్ళీ ఇలా కలిపింది. ఈ దృశ్యం చూసి మెహతాబ్ కూడా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే చిన్నప్పటి నుండి మెహతాబు బసంత్ తల్లి చేతి భోజనం తింటూనే పెరిగి పెద్దయ్యాడు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేని మెహతాబ్కు ఇప్పుడు ఇల్లు ఆనందంతో నిండిపోయింది.
బసంత్ తల్లికి కూడా ఎవ్వరూ లేకపోవడంతో ఆమె వాళ్లతోనే ఉండిపోతుంది. బసంత్ ఒక కూతురికి జన్మనిస్తుంది. ఆమె పెరిగి పెద్దయ్యాక కెనడాకి వెళ్ళిపోతుంది. బసంత్ తన తల్లికి ఎంతకాలమైతే దూరంగా ఉందో అంతకన్నా ఎక్కువ సేవ చేసి చివరికి సంతోషంగా ఈ లోకం నుండి వెళ్ళిపోతుంది. మనం చూస్తున్న ఈ ఇంటర్వ్యూలో తన కథను మనకు వినిపిస్తున్నది కూడా ఆ బసంత్ కౌరే. 1 సంవత్సరం క్రితం మెహతాబ్ సింగ్ కూడా చనిపోతారు. బసంత్ తన జీవిత కథ ఆధారంగా ఒక నవల రాసింది. ఆ ఇంటర్వ్యూలోనే బసంత్ కౌర్ కూడా అందరినీ చూస్తూ సంతోషంగా కన్నుమూస్తుంది. ఈ ఎమోషనల్ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.